భారతీయ జనతా పార్టీ మహిళా నేత మీద టీడీపీ నేతల దాడికి సంబంధించినటువంటి అంశం ఇది. ఇందులో తిరుపతి జిల్లా చంద్రగిరిలో బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి లక్ష్మి మీద టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అంటే బీజేపీ ఈ వార్త లోకల్ ఎడిషన్స్లో రాశారేమో, సాక్షి హైలైట్ చేసింది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు ఈ దాడికి పాల్పడ్డారంట. రామిరెడ్డిపల్లి పంచాయతీ నాగయ్య గారి పల్లికి చెందిన బీజేపీ జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి లక్ష్మి తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఆదివారం నాగయ్య గారి పల్లెలోని తన నివాసంలో ఉన్న అగరబత్తి తయారీ యంత్రాలను ఎవరో ఎత్తుకుపోతున్నారన్నటువంటి సమాచారం రావడంతో ఆమె గ్రామానికి చేరుకున్నారు. దీంతో అదే గ్రామానికి చెందిన నాగరాజు నాయుడు కుమారుడితో పాటు మరి కొంతమంది కర్రలు రాళ్లతో లక్ష్మి మీద దాడికి దిగారు. ప్రాణభయంతో ఆమె అక్కడి నుంచి పరుగులు తీసి చంద్రగిరి పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం తన ఇంట్లో చెల్లాచెదురుగున్న యంత్రాలను సరిచేసేందుకు తిరుపతి నుంచి ఆమె కూలీని తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. అంతలో గ్రామానికి చెందిన టీడీపీ నేతలు సిద్ధయ్య నాయుడు, మేఘవర్ణం నాయుడు, గోపి భీముడు, రితీష్, పార్థసారథి నాయుడు తదితరులు వచ్చి తన మీద దాడి చేయడంతో పాటు కూలీలను చితకబాదినట్టు ఆమె చెప్పారు. కూలీలను చెట్టుకు కట్టేసి పళ్ళు ఊడేటట్టు కొట్టారని చెప్పారు. గ్రామంలో ఉన్న తన భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు 2012 నుంచి తన మీద తరచూ దాడులకు తెగబడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడానికి తాము కూడా కృషి చేశామని, అయితే ఇప్పుడు ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇంత దారుణానికి ఒడిగట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంట్లో నుంచి 7 లక్షల విలువైనటువంటి అగరబత్తి తయారీ యంత్రాలు, డ్రై యంత్రాలతో పాటు ఇతర సామాన్లు ఎత్తుకెళ్లారని, దొరస్వామి నాయుడు తనపై చెప్పుతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్ర నాయుడు అతని కుమారుడు కూడా తనపై దాడి చేశారు. నా పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులను ఆశ్రయించిన బీజేపీ మహిళా నాయకురాలు పోలీసులతో కలిసి గ్రామంలో తన నివాసానికి వెళ్ళింది. దీంతో దొరస్వామి నాయుడు పోలీసులు ఎదురే తన చెప్పుతో దాడి చేశారు. రాజేంద్ర నాయుడు అతని కుమారుడు మరోమారు దాడికి పాల్పడ్డారని పేర్కొంటూ బాధితురాలు లక్ష్మి పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఇంతకీ అసలు అది వ్యక్తిగత గొడవ ఏదో వాళ్ళిద్దరు. కాకపోతే ఒకళ్ళు టీడీపీలో ఉన్నారు, ఒకళ్ళు బీజేపీలో ఉన్నారు. దాంతో అటు తెలుగుదేశం వాళ్ళకి వచ్చేటప్పటికి తెలుగుదేశం నాయకుడు కాబట్టి యాక్షన్ తీసుకోవట్లేదు. ఇటు భారతీయ జనతా పార్టీ ఆమెకి సపోర్ట్ ఎవరు పార్టీ తరఫున ఉన్నట్లేరు అక్కడ.